వాహిని మీడియా ప్రేక్షకులకి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, నా పేరు నాగమల్లి సూర్యనారాయణ స్వామి. మా తండ్రి గారి పేరు నాగమల్లి నిర్మలానంద కోనయ్య స్వామి. మా తాతగారి పేరు భయన్న. నేను వంశ పారంపర్యంగా ఆయుర్వేద వైద్యము నేర్చుకొని కొంతమంది గురువుల దగ్గర కైలాసం మల్రెడ్డి అని శ్రీశైలంలో ఉండి ఇప్పుడు మడసిరిలో ఉన్నారు, వాళ్ళ దగ్గర, తరువాత ఇంకా కొంతమంది గురువుల దగ్గర నేను కొన్ని తెలియని విద్యలు కూడా ఉంటాయి, అలాంటివన్నీ నేర్చుకొని ఎంతోమంది ఎన్నో దీర్ఘకాలిక రోగాలను కూడా నయం చేసి తరువాత మేము ఇప్పుడు చేస్తూ ఇంకా భవిష్యత్తులో కూడా చేస్తాము. అలాంటి మహత్తరమైనటువంటి దివ్య ఔషధాన్ని మా నాన్నగారు మా తాతగారు నాకు నేర్పించారు. కాబట్టి ఈరోజు మన శ్రోతలకి అంటే మన ప్రేక్షకులకి లేదా మన కస్టమర్లకి అందుబాటులో ఉండాలని వాళ్ళుగా చేసుకొని బాగా వాళ్ళు దీన్ని తిని ఆరోగ్యాన్ని బాగా చేసుకుంటారని ఆశిస్తూ, ఈ మందు పేరు మా నాన్నగారు శాంతి రసాయనం అని పెట్టినారు. అంటే మనిషిలో ఎటువంటి చెడు గుణాలు ఉన్నా కూడా మంచి చేసి, మనిషికి ఎంత ఆందోళన ఉన్నా కూడా వాళ్ళకి బాగా ఆనందాన్ని కలిగించి సంతృప్తినిచ్చేటువంటి దివ్య ఔషధం, దాని పేరే శాంతి రసాయనం. ఎందుకంటే ఈరోజు మా తండ్రి గారు నాగమల్లి నిర్మలానంద కోనయ్య స్వామి గారు మన మధ్య లేకున్నా కూడా ఆయన చూపినటువంటి బాటలో నడుస్తూ నేను కూడా గురువుల వద్ద ఎంతో కాలంగా కొన్ని విద్యలు నేర్చుకొని తరువాత మళ్ళీ ఇంటి వైద్యం పోగొట్టకూడదని వంశ పారంపర్యంగా చేసుకుంటూ వస్తున్నాం. అలాంటి దివ్యమైనటువంటి ఔషధాన్ని ఈరోజు మీకు నేను తెలియజేస్తున్నాను. అయితే మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా, ఎందుకంటే నొక్కుంటూ వెళ్ళిపోతే ఏం అర్థం కాదండి, నాకు ఫోన్లు చేసి 1-2 సార్లు చూడండి. నాకు ఫోన్లు చేసి ఏమని అడుగుతున్నారు, సార్ మీరు దాని పేరు చెప్పలేదు, దీని పేరు చెప్పలేదు. ఎందుకంటే ఫస్ట్లో లాస్ట్లో ఖచ్చితంగా చెప్తున్నామండి. మీరు బాగా ఆ పేరును విని మీకు మీరుగా చేసుకోండి. అలాగా మీరు చేసుకోలేనటువంటి పరిస్థితిలో మీకు ఏదైనా అవసరం ఉంటే మాకు కింద కనపడేటువంటి నెంబర్కి కాల్ చేసి మీరు ఆర్డర్ ఇచ్చినట్లయితే మేము ఔషధాన్ని పంపిస్తాము. అలాంటి శాంతి రసాయనము ఈరోజు నీకు నేను చెప్పేటువంటి ఔషధం శాంతి రసాయనం. ఆ శాంతి రసాయనం ఏమేమి కావాలి, వాటి పదార్థాలు ఏంటంటే ఇదిగో చూడండి, నేను చూపిస్తున్నాను. ఇవి తోక మిరియాలు, వీటిని తోక మిరియాలు అంటారు. తరువాత రెండోది తెల్ల మిరియాలు. మిరియాల్లో చాలా రకాలు ఉన్నాయండి. చాలామంది ఓహో ఇవే కదా అనుకుంటారు, కాదండి, ఇవి తెల్ల మిరియాలు. తరువాత ఇవి మామూలుగా వాయు మిరియాలు. మనిషిలో ఎందుకంటే వాతరోగంతో ఒళ్ళు జడ, ఇరుపోట్లతో ఇల్లు జడ అంటారు పెద్దలు, అలాంటిది ఇది వాయు మిరియాలు ఇవి. తర్వాత ఇంకా దీనికి కావాల్సినవి చూడండి, ఇవి మనం చూసే జీలకర్ర మాదిరి ఉంటాయి, కానీ ఇవి మెదగవండి. దీన్ని మనము మామూలుగా ఔషధాల్లో మాత్రమే ఉపయోగిస్తాం. దీని పేరు మీకు చెప్తానండి, ఏం ఆత్రపడద్దండి. తర్వాత ఇది అశ్వగంధ. ఇవి చూడండి, పాలల్లో ఉడికించినటువంటివి అశ్వగంధ. ఎందుకంటే పాలల్లో ఉడికించిన తర్వాత మనకి ఇలా వస్తాయి, చూడు ఎంత నీట్గా ఉందో లోపల. ఇవి దంచి పౌడర్ చేసుకోవాలి. ఇవి అశ్వగంధ. దీనిలోనూ మీరు ఏమో పేరు చెప్పలేదు అనుకుంటా ఉంటారు, డౌట్ పడద్దండి. ఇసగవలు, వీటిని విషగవలు అంటారు. ఎందుకంటే చూసేకి మనకు గవ్వల మాదిరి ఉంటాయి నిదానంగా చూస్తే, కానీ నిదానంగా చూస్తే సాజీరా టైపులో ఉంటుంది, కానీ ఇవి ఇసగవలు. తరువాత ఇంకొకటి మనకు కావాల్సింది రాతినార. ఎంత వేడి చేసేటువంటి శరీరాన్నైనా కూడా సలవ చేసేటువంటి గుణము ఈ రాతినారకు ఉంది. ఇది రాతినార. తరువాత విధారి అంటే నేల గుమ్మడి. పాలల్లో ఉడికించి పెట్టుకున్నటువంటి నేల గుమ్మడి. చూడండి, పాలు ఉడికించినాము కదా, పాలు అలాగే అయితే వచ్చింది చూడండి, అదా ఇది పాలు మీగడ. ఇది పాలల్లో ఉడికించినటువంటి నేల గుమ్మడి. ఇంతకుముందు వీడియోలో నేను చూపించిన చెట్టుతో సహా మీరు తొక్కచ్చుకోవచ్చు, లేదంటే మనకు బజార్ కొట్టుల్లో దొరుకుతుంది. ఇది నేల గుమ్మడి.
తర్వాత జాజికాయ. ఇది చూడండి, మనం కూరల్లో వాడతాము, బిర్యానీల్లో వాడతాము. ఈ జాజికాయ సుగంధ ద్రవ్యాల్లో కూడా వాడతారు. ఇది మనకు రక్తాన్ని శుద్ధి చేస్తుంది, వేడిని కలిగిస్తుంది. ఎందుకంటే ఒక చోట పడిపోతే కూడా రక్త కణాలు తొందరగా బిర్యానీ వృత్తి చేసి తొందరగా పరిగెత్తేటువంటి గుణం దీనికి ఉందండి. ఇది జాజికాయ. తర్వాత వచ్చేసి ఆకుపత్రి. ఇది కూడా మనకు రక్తాన్ని శుద్ధి చేసేటువంటి గుణము, సలువ చేసేటువంటి గుణము ఉంది. తర్వాత ఇది చూడండి, ముఖ్యమైనది, నరాలకు బలమునిచ్చేది పంజామిశ్రీ. ఇది కొంచెం కాస్టేనండి, ఎందుకంటే ఈరోజు మార్కెట్లో దీని రేటు చాలా ఉంది. ఇది పంజామిశ్రీ. చూడండి, మన ఏళ్ళు ఎలా ఉంటే అలా ఉంటాయి, హస్తాల్లాగా. ఇది చూడండి 5 హస్తము. ఇది చూడండి 4. ఎంత బాగుందో చూడు. ఇది పంజామిశ్రీ. తర్వాత ఇది సాలామిశ్రీ. ఈ దీంట్లో నల్లది వస్తుంది, తెల్లది వస్తుంది. ఇవి హిమాలయాల్లో దొరికేటువంటి, మనకల్లా ఎవరు పంటలు పండించేటివి కాదు. ఇది నల్లది ఉంది, తెల్లది ఉంది. ఇది కూడా మంచిదే, సాలామిశ్రీ. ఇక మనకి ఇంకొక ఔషధం అండి పనికొచ్చేది, సఫేదామిశ్రీ. ఈ నరాలు ఎలా ఉన్నాయి చూడండి, ఈజిప్ట్ మమ్మీలు కదా ఎండిపోయింటన్లు అట్లా ఉన్నాయి, కానీ దీని గుణము అమోఘంగా ఉంటుంది. ఇవి సఫేదామిశ్రీ. ఇది తరువాత మనకు చూడండి బాదాం విత్తనాలు, నరాలకు బలాన్ని ఇచ్చేటువంటిది. ఇది బాదాం విత్తనాలు. తర్వాత ఇది నేలతాటి గడ్డలు, నల్ల నేలతాటి గడ్డలు. ఇవి చూడండి ఎంత బాగున్నాయో. ఇవి పాలల్లో ఉడికించి పెట్టినామండి. తర్వాత ఇది చెక్క, మనకు కూరల్లో వాడతాము, ఔషధాల్లో వాడతాము. ఇంట్లో ప్రతినిత్యము మనము పోపెట్లో ఉండేటువంటి చెక్క, ఈ చెక్క. అయితే ఇవన్నీ కలిపి 200 గ్రాములు ఉన్నాయనుకోండి, ఇది 200 గ్రాములు తీసుకోవాలి. దీని కలకండ, చూడండి ఎంత బాగుందో, కండ చక్కెర, కలకండ. దీంట్లో తెల్లది ఇది, ఈ ఎర్రది ఇది. మనము దీనికంటే ఇది శ్రేష్టమైంది. 10 రూపాయలు ఎక్కువ పెట్టి తీసుకున్నా కూడా ఇది మంచి గుణాన్ని ఇస్తుందండి. ఇది ఎర్ర కలకండ, ఇది తెల్ల కలకండ. ఇవన్నీ కలిపి దంచి పౌడర్ చేసుకోవాలండి. బాగా పౌడర్ చేసుకొని ఆ పౌడర్కు తగినంతగా తేనె, నెయ్యి కొద్దిగా వేడి వేసుకొని కలుపుకొని తేనె వేసి కలపాలి. కలిపిన తర్వాత మనము లేహంగా చేసుకొని ఇంత అది ఎలా ఉంటుంది నేను చూపిస్తా. చూడండి, ఇవన్నీ కలిపి మనము బాగా దంచినటువంటి రోట్లో బాగా రాకిలితో దంచాలి. రాకిలి అంటే కట్టి తీసుకొని ఇనప పొన్ను వేసి ఉంటుందండి, దాంట్లో రోట్లో దంచి మనం బాగా వస్త్రకాగితం పట్టుకునే పొడి ఇలా ఉంటుంది. దీనికి మనము తేనె, ఇక్కడ ఉంది చూడండి, లేపకచ్చిండేటువంటి తేనె, ఇది ఒరిజినల్ తేనె. ఈ తేనె వేసి దీంట్లోకి మనము కలిపితే బాగా ఇలాగ వస్తుందండి, లేహం తయారవుతుంది. కొద్దిగా నెయ్యి తర్వాత తేనె వేసి మీరు కలిపితే గన చూడండి ఇలా లేహం తయారవుతుంది. ఈ లేహము రోజు ఉదయం ఇంత, సాయంత్రం ఇంత తిని మనము పాలు తాగాలి. పాలు తాగితే మనిషికి అమోఘమైనటువంటి శక్తి వచ్చి 100 ఏళ్ల వరకు కూడా, ఎందుకంటే ఏ జబ్బులు లేకుండా, రోంత నడిస్తే అలసిపోకుండా, చిన్న పని చేసిన అలసిపోకుండా బాగా దృఢమైనటువంటి శరీరము కలిగి బాగా బలము కలిగి ఉంటారండి. చిన్న పిల్లలు మొదలుకొని సంవత్సరం బిడ్డ కాడ నుంచి పండు ముసల వాళ్ళ వరకు ఎవరైనా తినొచ్చండి. ఈ లేహము అంత బాగా పనిచేస్తుంది. కాబట్టి మీరు ఈ లేహం తయారు చేసుకోండి. చేసుకోలేని పక్షంలో కింద కనపడేటువంటి నెంబర్కు మీరు కాల్ చేసి మా కార్డు ఇచ్చినట్లయితే మేము మీకు పంపిస్తాం. ఈరోజు ఎంతో దీర్ఘకాలికమైనటువంటి రోగాలు, చాలా కాలం నుంచి మనుషుల్ని వేధిస్తున్నటువంటి రోగాలు, క్యాన్సర్ కానీ, హెచ్ఐవి కానీ, బ్రెస్ట్ క్యాన్సరు, బ్రెయిన్ క్యాన్సరు, బోన్ క్యాన్సరు, తర్వాత గ్యాస్ ట్రబుల్, అపెండిక్స్, మైగ్రేన్ తలనొప్పి, తర్వాత ఇంకా పిస్తుల, ఫిషారు, ఇలాంటి రోగాలు ఎంతోమందికి తలనొప్పి, ఒక పక్కనే తల నస్తా ఉంటుందండి. అలాగే రొమటైడ్ ఆర్థరైటిస్, కీళ్ళవాతం,
ఈ కీళ్ళవాతం వచ్చిందనుకోండి, ఎంతటి వాళ్ళైనా కూడా లొంగిపోవలసిందే. ఎంత పెద్ద చేప అయినా చిన్న వలలో పడినట్లు, ఎంత పెద్ద మనిషి అయినా కూడా, ఎంత బలవంతుడైనా ఈ కీళ్ళవాతం వచ్చిందనుకోండి, వాళ్ళు చాలా కృంగిపోయి బాధిస్తూ ఉంటాయి. అలాంటి రోగాలు, తర్వాత మోకాల నొప్పులు, తర్వాత మెడ నొప్పి, వెన్నెముక నొప్పి, సయాటిక, తర్వాత ఇంకా వెన్నుపాములో L2, L3, L5, L4 ఇలాంటి జబ్బులు, హెచ్ఐవి, హెపటైటిస్ బి, తర్వాత వచ్చేసి వైట్ జాండీస్, హెపటైటిస్ బి, HBsAg అంటారండి, హెపటైటిస్ బి. తరువాత ఇలాంటి రోగాలు ఎంతోమందికి ఉంటాయి. అలాంటి రోగాలకు మందులు ఇస్తూ ఈరోజు నేను దాదాపు 39 సంవత్సరాలుగా ఈ వైద్యం చేసుకుంటూ గురువుల ఆశీస్సులతో ఈరోజు కూడా నేను చాలా మందికి వైద్యం చేస్తున్నాను. మీకు ఎలాంటివి రోగాలు ఉన్నా కూడా నన్ను సంప్రదించినట్లయితే మీకు కావలసినటువంటి ఔషధాలు మేము ఇస్తామండి. మీరు కింద కనపడేటువంటి నెంబర్కి కాల్ చేసి మీరు ఫోన్ చేసి మాట్లాడినట్లయితే నేను మాట్లాడి మీకు చెప్తానండి. ధన్యవాదాలు. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేదా మీ వివరాలు మాకు మెయిల్ ద్వారా పంపండి. మా మెయిల్ ఐడి wahinimedia@gmail.com. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.